హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ప్రెగ్నెంట్ అయిన కావ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కావ్య దేవుడితో తన మొరని చెప్పుకుంటూ ఉంటే అప్పుడు కావ్యకి వామిటింగ్స్ అవుతాయి. అప్పుడు తనకి డౌట్ వచ్చి టెస్ట్ చేసుకుంటే అప్పుడు తాను ప్రెగ్నెంట్ అయినట్లుగా కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు కావ్య చాలా సంతోషంగా ఫీల్ అయ్యి వెంటనే ఈ విషయాన్ని అపర్ణతో చెప్పాలి అని అత్తయ్య అని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే సడన్ గా తనకి తాను ఇప్పుడు అంతకు ముందులాగా రాజ్తో కలిసి ఉండడం లేదని గుర్తుకు వస్తుంది. రాజ్కి గతం గుర్తు లేదన్న విషయం గుర్తుకు వస్తుంది. ఇలాంటి సమయంలో తాను ప్రెగ్నెంట్ అని ఇంట్లో అందరికీ చెప్పినా కూడా వాళ్ళు బాధపడతారు. ఇది నాకు చాలా సంతోషకరమైన వార్త అయినప్పటికీ కానీ నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి అంతకు ముందు జరిగిన గతం అంతా గుర్తులేదు. ఆయన ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఈ రోజు ప్రపోజ్ చేయడానికి వస్తున్నారు. నేను ఆయన ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను అన్న విషయాన్ని ఆయనకి తెలిస్తే ఆయన గుండె పగిలిపోతుంది. పైగా నా గురించి తప్పుగా అనుకుంటారు. నేను ఇప్పుడు ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయాను అని ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అలానే తన గదిలో ఉండిపోతుంది. అప్పుడు అప్పు రెడీ అయ్యి స్వరాజ్ని తీసుకెళ్తున్నానక్క అని కావ్యకి చెప్పడానికి కావ్య గదిలోకి వచ్చి అక్క అని పిలుస్తుంది. అప్పుడు అక్కడ ఏడుస్తూ బాధపడుతున్న కావ్యని చూసి అప్పు అక్క అని అంటుంది. అప్పుడు కావ్య వెంటనే అప్పు దగ్గరికి వచ్చి అప్పుని హత్తుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అప్పు ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుంది. అప్పుడు కావ్య ఏమీ మాట్లాడకుండా అలానే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అప్పు అక్క నిన్నే అడుగుతుంది, ఏమైందక్క, ఏం జరిగింది, ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని అంటుంది. అప్పుడు కావ్య అది అప్పు నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని అని ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు అప్పు ఆ న్యూస్ వినగానే చాలా సంతోషపడి నువ్వు ప్రెగ్నెంట్ అయితే అది ఎంత గుడ్ న్యూస్ అక్క, కానీ ఎందుకు ఇంతలాగా ఏడుస్తూ చెప్తున్నావేంటి, అదేదో బ్యాడ్ న్యూస్ అన్నట్టు అని అంటుంది. అప్పుడు కావ్య అది ఎంత గుడ్ న్యూస్ అయినప్పటికీ ఈ సిచ్యువేషన్ లో ఈ టైంలో తెలియడం మాత్రం అది నాకు బ్యాడ్ న్యూసే అప్పు అని అంటుంది. అప్పుడు అప్పు ఏం మాట్లాడుతున్నావక్క అని అంటుంది. అప్పుడు కావ్య ఎందుకంటే ఇంతకు ముందులాగా మీ బావగారికి గతం గుర్తు లేదు కదా అప్పు, పైగా ఇప్పుడు ఆయన నాకు పెళ్లి కాలేదు అనుకుంటున్నారు, ఆయన నన్ను ప్రేమిస్తున్నారు, నాకు ఈ రోజు ప్రపోజ్ చేయడానికి కూడా రాబోతున్నారు, నేను ఆయన ప్రపోజల్ని కూడా యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంతలో ఈ న్యూస్ తెలిసింది. ఈ విషయం గనక ఆయనకి తెలిస్తే ఆయన గుండె పగిలిపోతుందప్పు. నేను పెళ్లి కాకుండానే తల్లిని కాబోతున్నానని ఆయన నన్ను చాలా అపార్థం చేసుకుంటారు, నా గురించి చాలా తప్పుగా అనుకుంటారు అప్పు అని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అప్పు నువ్వు బాధపడకక్క, అతి తొందరలోనే బావగారికి గతం గుర్తుకు వస్తుంది, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యావు, ఇలా బాధపడుతూ ఉండకూడదు, చాలా సంతోషంగా ఉండాలి. ఈ విషయాన్ని వెంటనే ముందు అందరితో చెప్దాం పద, ఇంట్లో అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ముందుగా ఈ రోజు పొద్దున నిన్ను ఆ రుద్రాణి గారు అంతలాగా అవమానించారు కదా, ఆవిడిని మొహం మీద కొట్టినట్టు అవుతుంది. నువ్వు తల్లివి కాబోతున్నావని ఇంట్లో అందరికీ తెలిస్తే అందరూ పండగ చేసుకుంటారక్క, రా అక్క అందరితో చెప్దాం రా అని కావ్యని తీసుకెళ్తూ ఉంటే అప్పుడు కావ్య రాదు. కావ్య వేసుకున్న లాంటి కైరంగి కాపర్ క్రిస్టల్ గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్ సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు అప్పు ఏంటక్క ఏమైంది, రావేంటి అని అంటుంది. అప్పుడు కావ్య నేను రానప్పు అని అంటుంది. అప్పుడు అప్పు ఎందుకక్క అని అంటుంది. అప్పుడు కావ్య నేను ఈ విషయాన్ని ఎవరికి చెప్పడానికి ఇష్టపడడం లేదప్పు, ఇది నాలోనే దాచుకుంటాను అని అంటుంది. ఎన్ని రోజులని నిజాన్ని దాస్తావక్క అని అంటుంది. అప్పుడు కావ్య
నాకిప్పుడు ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే మంచిది కాదు అని అనిపిస్తోంది అప్పు. అందుకే నేను మంచి సమయం చూసుకొని ఈ విషయాన్ని అందరితో చెప్తాను. అప్పటి వరకు ఎవ్వరికీ తెలియకుండా ఉంచుతాను. నువ్వు కూడా ఎవ్వరికీ చెప్పకూడదు అని అంటుంది. అప్పుడు అప్పు అది కాదక్క అని అంటుంది. అప్పుడు కావ్య ఇంకేం మాట్లాడకప్పు పద అని అంటుంది. అప్పుడు అప్పు నువ్వు చేస్తోంది ఏమీ బాగోలేదక్క. ఈ ఇంటి వారసుడు రాబోతున్నాడని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా దాయడం తప్పక్క అని అంటుంది. అప్పుడు కావ్య పరిస్థితులన్నీ అంతకు ముందులాగా చక్కగా ఉంటే నేనే ముందు వెళ్ళి అందరికీ చెప్పేదాన్ని అప్పు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు కదా. ఆయనకి గతం గుర్తు లేదు కదా. చెప్తున్నాను కదా, మంచి సమయం చూసుకొని నేనే అందరితో చెప్తాను అని అంటుంది. అప్పుడు అప్పు ఇంకేమీ చేయలేక ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. తాను కూడా బాధపడుతూ ఉంటుంది. సరే అక్క, నీ ఇష్టం. నేను స్వరాజ్ని స్టేషన్కి తీసుకెళ్తున్నాను. అక్కడ రేవతి గారికి స్వరాజ్ని అప్పగించేస్తాను. నువ్వు జాగ్రత్త, నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా కావ్య బాధపడుతూ మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది. ఈలోగా రాజ్ అక్కడికి వచ్చి కళావతి గారు అని చాలా ప్రేమగా పిలుస్తాడు. అప్పుడు కావ్య ఒక్కసారిగా తన భర్త రాజ్ని చూసి తాను తల్లి కాబోతున్నాను అన్న గొప్ప విషయాన్ని తన భర్తకి చెప్పుకోలేకపోతున్నానే అని చాలా బాధపడుతూ ఉంటుంది. అలానే రాజ్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు రాజ్, ఏంటి కళావతి గారు నన్ను అలానే చూస్తున్నారు? ఇలా రండి, మీకు ఈరోజు నా మనసులో ఉన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు కావ్య, ఏంటండి నాకు ఈ దౌర్భాగ్య పరిస్థితి? నేను తల్లి కాబోతున్న విషయాన్ని ఎదురుగా ఉన్న మీకు చెప్పుకోలేకపోతున్నాను అని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ కన్నీళ్ళని తుడుచుకొని ఏమీ కానట్టుగా మౌనంగా కిందకి వస్తుంది. అప్పుడు రాజ్, కళావతి గారు, నేను ఎన్నో రోజుల నుంచి నా మనసులో ఉన్న మాట మీకు ఎప్పుడెప్పుడు చెప్తానా అని చాలా ఎదురు చూస్తున్నాను. కానీ ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. నా మనస వాచ కర్మన నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. నా మనసులో మీరే ఉన్నారు. మీరే నా దేవత. నేను మీతో కలిసి జీవితాంతం ప్రయాణం చేయాలనుకుంటున్నాను. మీతోనే 7 అడుగులు వేయాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని నా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నానండి అని అంటాడు. ఆ మాట వినిగానే ఇంట్లో ఉన్న వాళ్ళంతా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. కానీ రుద్రాణి మాత్రం రాజ్ కావ్యకి ప్రపోజ్ చేసేశాడు. ఇప్పుడు కావ్య కూడా రాజ్కి ఓకే అని చెప్పేస్తుంది. ఇక వీళ్ళిద్దరికి పెళ్లి జరిగిపోతుంది. ఇంత జరుగుతున్నా కానీ ఆ యామిని ఎందుకని ఏమీ చేయకుండా సైలెంట్ గా మౌనంగా ఉంది. వీళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలి అని కుళ్ళుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.